తాజాగా భారతరత్న అవార్డు పొందిన కర్పూరి ఠాకూర్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? ఆప్షన్ ఏ జార్ఖండ్, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి రాజస్థాన్. సో తాజాగా ఇటీవల భారతరత్న అవార్డు పొందిన కర్పూరి ఠాకూర్ బీహార్ రాష్ట్రానికి చెందిన పర్సన్, బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. బీహార్కు 2 సార్లు ఇతను సీఎంగా పనిచేయడం జరిగింది. కర్పూరి ఠాకూర్తో పాటు ఇటీవల కేంద్ర ప్రభుత్వం బీజేపీ సీనియర్ నేత అయిన ఎల్కే అద్వానీకి కూడా భారతరత్న అవార్డుని అయితే ప్రకటించింది. దాంతో 2024 ఇయర్లో మొత్తంగా ఇద్దరికి భారతరత్న ఇచ్చినట్లయింది. కర్పూరి ఠాకూర్తో పాటు ఎల్కే అద్వానీకి. ఇంపార్టెంట్, ఓకేనా? ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ సి రాజగోపాలాచారి, ఆప్షన్ బి సర్వేపల్లి రాధాకృష్ణ, ఆప్షన్ సి సివి రామన్, ఆప్షన్ డి పైవారందరూ. సో భారతరత్న పొందిన మొదటి వ్యక్తి ఎవరంటే ఈ ముగ్గురు కూడా మొదటిసారి పొందడం జరిగింది. అంటే మొదటిసారి ప్రకటించినప్పుడు ఈ ముగ్గురికి ప్రకటించారు. సో పైవారందరూ అన్నమాట. ఏ ఇయర్లో మరి? 1954లో అయితే తొలిసారిగా భారతరత్న అవార్డుని అయితే ఇవ్వడం జరిగింది ఈ ముగ్గురికి, ఓకేనా? నెక్స్ట్ వన్, భారతరత్న అవార్డు పొందిన ఏకైక అథ్లెట్ ఎవరు? సో మనకు భారతరత్న అవార్డు పొందిన ఏకైక స్పోర్ట్స్ పర్సన్ ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ సచిన్ టెండూల్కర్, ఆప్షన్ బి కపిల్ దేవ్, ఆప్షన్ సి మిల్కా సింగ్, ఆప్షన్ డి విరాట్ కోహ్లీ. భారతరత్న అవార్డు పొందిన ఏకైక స్పోర్ట్స్ పర్సన్, ఏకైక అథ్లెట్ సచిన్ టెండూల్కర్ మాత్రమే. సచిన్ ఒక్కడే మనకి ఇప్పటివరకు భారతరత్న అవార్డు పొందడం జరిగింది స్పోర్ట్స్ పర్సన్లలో. ఏ ఇయర్లో అంటే 2014లో, 2014లో సచిన్ భారతరత్న అవార్డును అందుకొని ఈ విధంగా భారతరత్న అందుకున్న ఏకైక అథ్లెట్గా ఉన్నాడు. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతరత్న అవార్డు పొందిన మొదటి మహిళ ఎవరు? సో ఈ అవార్డు ఏదైతే ఉందో ఇది తొలిసారిగా పొందిన మహిళ ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ సరోజిని నాయుడు, ఆప్షన్ బి మదర్ తెరిసా, ఆప్షన్ సి ఇందిరాగాంధీ, ఆప్షన్ డి అరుణా అసఫ్ అలీ. సో భారతరత్న అవార్డు పొందిన మొదటి మహిళ ఇందిరాగాంధీ. ఏ ఇయర్లో అంటే 1971లో, ఓకేనా? 1971లో ఇందిరాగాంధీ భారతరత్న అవార్డు పొంది మొదటి మహిళగా అయితే చరిత్ర సృష్టించడం జరిగింది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్, ఓకే? 1991లో మరణానంతరం ఏ ప్రముఖ వ్యక్తికి భారతరత్న లభించింది ఈ క్రింది వారిలో? ఓకేనా? ఆప్షన్ ఏ సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ బి రాజీవ్ గాంధీ, ఆప్షన్ సి ఎంజి రామచంద్రన్, ఆప్షన్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్. 1991లో రాజీవ్ గాంధీ గారికి అయితే ఈ అవార్డు రావడం జరిగింది, భారతరత్న అవార్డు, చనిపోయిన తర్వాత, ఓకేనా? 1991లో వచ్చింది. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏపీజే అబ్దుల్ కలాం గారికి ఏ సంవత్సరంలో భారతరత్న ఇవ్వడం జరిగింది? ఆప్షన్ ఏ 1995, ఆప్షన్ బి 1996, ఆప్షన్ సి 1997, ఆప్షన్ డి 1998. మన భారత మాజీ రాష్ట్రపతి అయిన ఏపీజే అబ్దుల్ కలాం, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం గారికి 1997లో ఈ భారతరత్న అవార్డు అయితే రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. 1997లో అయితే ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ అవార్డుని అందుకున్నారు, భారతదేశం యొక్క అత్యున్నత పురస్కారం. నెక్స్ట్ వన్, భారతరత్న పొందిన పిన్న వయస్కుడు ఏ సంవత్సరంలో పొందడం జరిగింది? ఎవరు? ఆప్షన్ ఏ 40 సంవత్సరాలలో, ఆప్షన్ బి 37 సంవత్సరాలలో, ఆప్షన్ సి 42 సంవత్సరాలు, ఆప్షన్ డి 48 సంవత్సరాలు. భారతరత్న పొందిన పిన్న వయస్కులు ఎంత అంటే 40 సంవత్సరాలలో. ఎవరికి వచ్చిందంటే సచిన్ టెండూల్కర్కు. ఇప్పుడే చెప్పుకోము కదా సచిన్. సో సచిన్కు 2014లో ఈ అవార్డు వచ్చింది. ఏకైక స్పోర్ట్స్ పర్సన్ అతనే. అదేవిధంగా అతి పిన్న వయసులో భారతరత్న పొందిన చిన్న వయస్కుడు కూడా సచిన్ అనమాట. 40 ఇయర్స్లో అతను భారతరత్న పొందడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతరత్న అవార్డులను ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారు? 2024తో కలుపుకొని, తాజాగా ఇచ్చిన 2 అవార్డులతో కలుపుకొని ఇప్పటివరకు ఎంతమందికి భారతరత్న ఇవ్వడం జరిగింది? ఆప్షన్ ఏ 47, ఆప్షన్ బి 49, ఆప్షన్ సి 50, ఆప్షన్ డి 52. సో ఇప్పటివరకు 2024లో కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీలకు కలుపుకొని మొత్తంగా 50 మందికి భారతరత్న అవార్డులను అయితే ఇవ్వడం జరిగింది, ఓకేనా? ఇంపార్టెంట్. ఇప్పటివరకు 50 మందికి అనౌన్స్ చేశారు, ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, తాజాగా 2024లో భారతరత్న అవార్డులను ఇద్దరికి ఇవ్వగా చివరిసారిగా ఏ సంవత్సరంలో భారతరత్న ఇచ్చారు? సో 2024 ఇప్పుడైతే ఇచ్చారు. గతం అంటే లాస్ట్ టైం ప్రీవియస్గా ఏ ఇయర్లో ఇచ్చారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 2022, ఆప్షన్ బి 2021, ఆప్షన్ సి 2020, ఆప్షన్ డి 2019. సో మనకు 2024లో
భారతరత్న అవార్డు ఇవ్వగా ప్రీవియస్గా లాస్ట్ టైం 2019లో ఇవ్వడం జరిగింది. 2019లో ఇచ్చారు ముగ్గురికి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే దాదాపుగా 5 years తర్వాత అయితే భారతరత్నం అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, భారతరత్న అవార్డు పొందిన మొదటి భారతీయ పౌరుడు కాని వ్యక్తి ఎవరు? ఓకేనా, మనకు భారతరత్న అవార్డు పొందిన మన ఎవరైతే ఇండియన్ పర్సన్ కాని వ్యక్తి ఉన్నారో మొదటి వ్యక్తి ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, ఆప్షన్ బి నెల్సన్ మండేలా, ఆప్షన్ సి మదర్ తెరిసా, ఆప్షన్ డి దలై లామా. సో భారతరత్న అవార్డు పొందిన మొదటి భారతీయ పౌరుడు కాని వ్యక్తి ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఎప్పుడంటే 1987లో. ఈ విధంగా మొదటి విదేశీయుడు అనమాట. భారతరత్న పొందిన మొదటి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఏ ఇయర్లో? 1987లో. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతరత్న అవార్డు పొందిన ఏకైక పారిశ్రామికవేత్త ఎవరు? ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదా, స్పోర్ట్స్ పర్సన్లలో సచిన్ కాగా పారిశ్రామికవేత్త ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ అజీజ్ ప్రేమ్జీ, ఆప్షన్ బి రాహుల్ బజాజ్, ఆప్షన్ సి జేఆర్డి టాటా, ఆప్షన్ డి ధీరుభాయ్ అంబానీ. భారతరత్న అవార్డు పొందిన ఏకైక పారిశ్రామికవేత్త జేఆర్డి టాటా గారు 1992లో పొందడం జరిగింది. ఓకేనా, జేఆర్డి టాటా గారు భారతరత్న పొందిన ఏకైక పారిశ్రామికవేత్తగా ఉన్నారు. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతరత్న పతాకం ఏ ఆకును పోలి ఉంది? సో భారతరత్న అవార్డు ఉంది కదా, అది ఏ ఆకును పోలింది అంటున్నారు. ఆప్షన్ ఏ మామిడి, ఆప్షన్ బి పీపల్, ఆప్షన్ సి మర్రి, ఆప్షన్ డి అశోక. సో మనకు భారతరత్న అవార్డు అనేది పీపల్ అనే ఆకునైతే పోలి ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, చాలామంది తెలిసి ఉండదు. పీపల్ అనే ఆకులను భారతరత్న అవార్డు అయితే పోలి ఉందన్నమాట. ఆ ఆకును పోలి ఉంది. ఇది భారతరత్న అవార్డు. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతరత్న అవార్డులను ఇప్పటిదాకా ఎంతమంది ప్రధానమంత్రులకు ఇచ్చారు? సో భారతరత్న అవార్డు ఉంది కదా, ఇప్పటివరకు ఎంతమంది ప్రధానమంత్రికి ఇచ్చారని అడుగుతున్నారు. ఓకేనా, పిఎంస్. ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 7. సో భారతరత్న ఇప్పటివరకు 7 అయితే ఇవ్వడం జరిగింది. 7 ప్రధానమంత్రులకు ఇచ్చారు. ఓకేనా, ఎవరెవరో చూసుకున్నట్లయితే ఒకరు జవహర్లాల్ నెహ్రూ, సెకండ్ పర్సన్ ఇందిరాగాంధీ, థర్డ్ పర్సన్ రాజీవ్ గాంధీ, ఫోర్త్ పర్సన్ మొరార్జీ దేశాయ్, ఫిఫ్త్ పర్సన్ ఎల్బి శాస్త్రి, సిక్స్త్ పర్సన్ గుల్జార్లాల్ నందా, సెవెంత్ పర్సన్ అటల్ బిహారీ వాజ్పేయి. ఈ 7 మెంబర్స్ పిఎంస్ భారతరత్న పొందిన పిఎంస్గా ఉన్నారు. ఓకేనా, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మొరార్జీ దేశాయ్, ఎల్బి శాస్త్రి, గుల్జారీలాల్ నందా, అటల్ బిహారీ వాజ్పేయి. భారతరత్న పొందిన ప్రధానమంత్రులు వీరే 7. నెక్స్ట్ వన్, భారతరత్న అవార్డులను ఇప్పటివరకు ఎంతమంది రాష్ట్రపతులకు ఇచ్చారు? సో ప్రధానమంత్రి 7 కదా, రాష్ట్రపతులు ఎంతమంది పొందారు? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 7. సో భారతరత్న అవార్డులు ఇప్పటివరకు 6 రాష్ట్రపతులు పొందారు. 6 రాష్ట్రపతులకైతే భారతరత్న ఇప్పటివరకు వచ్చింది. ఎవరెవరో చూసుకున్నట్టయితే సర్వేపల్లి రాధాకృష్ణన్, ఓకేనా, సెకండ్ పర్సన్ రాజేంద్ర ప్రసాద్, థర్డ్ పర్సన్ జాకిర్ హుసేన్, ఫోర్త్ పర్సన్ ఏపీజే అబ్దుల్ కలాం, ఫిఫ్త్ పర్సన్ వివి గిరి, సిక్స్త్ పర్సన్ ప్రణబ్ ముఖర్జీ. ఈ 6 రాష్ట్రపతులు ఇప్పటివరకు మనకు భారతరత్న అవార్డును పొందడం జరిగింది. ప్రధానమంత్రులు ఎంతమంది? 7. ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ వన్, నెల్సన్ మండేలా ఏ సంవత్సరంలో భారతరత్న అవార్డును పొందారు? సో నెల్సన్ మండేలా ఉన్నాడు కదా, సో ఇతను 1990లో భారతరత్న అవార్డును పొందడం జరిగింది. 1990లో అవార్డును అయితే పొందారు. ఇంపార్టెంట్ అనమాట. ఏ ఇయర్లో ఏ పర్సన్ పొందారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, భారతరత్న అవార్డు నుంచి క్వశ్చన్ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉన్నందున ఈ వీడియో అయితే చేయడం జరిగింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.